హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మరి గాలాలు మళ్ళీ పెట్టాం కదా, వీటినైతే చూద్దాం మరి ఏం పడతాయో. ఇక్కడ నుంచి అయితే మాత్రం చూసుకోవడం ఇదే దడ. నిన్న మాత్రం గాలాలు వీటికి అయితే మాత్రం మంచిగా పడ్డాయి. ఇలా మాత్రం ఎప్పుడు పడతాయి చూద్దాని. ఇదే చూసుకున్న అయితే ఉదయమైంది. మొత్తం పరక అయితే ఒకటి కనబడతలే, పరకలు అయితే తిన్నట్టున్నాయి. నీళ్ళు దిగుతానే కాబట్టి పాపర్లు పెడితే పాపర్లు పడతాను పెట్టినాము. నిన్న మాత్రం 5 పాపర్లు అయితే పడ్డాయి. మరి ఇవాళ ఏం పడతాయి చూద్దాం. పెద్దవి అసలు పడతలేవు. అవి మనం ఇంకోటి పాములు ఎక్కుంటే సేమ్ ఆ పాపర్లు అయితే పడతలేవు. చూస్తాను అవి పడతాయి అనుకుంటున్నా, పడతలేదు. ఏదో ఒకటి అయితే దిగుతాను. నాకైతే చక్కని లేచింది ఒకటైతే. ఒకటి పడ్డది ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి. ఒకటైతే పడ్డది ఇక్కడ. ఆడతా పడ్డది. చిన్న ఉండదు బాగా, పెద్ద అయితే లేదు పాకరా. చిన్న ఉండదు. ఇది పొక్క మీద సంచి ఉన్నదా నీ దగ్గర? సంచి ఇది కొద్దిగా శీఘ్రమైంది. ఒకసారి చెట్టు పోయి నడబోతున్నది. ఇందరే చిన్న చల్లగా ఎక్కడైంది ఎక్కడ మనకు. అయితే దట్టుంటే చూద్దాం. అది పట్టి పట్టణాడు పట్టుకున్న వాళ్ళకి అనిపిస్తున్నారు. ఇవాళ అర్థం కావట్లేదు. ఉండే కదా ఇది మళ్ళీ ఆట ఆడుతుంది. ఉన్నది చిన్నగా ఉన్న విత్తంత ఉన్నది కానీ అట ఘోరంగా ఆడుతుంది. దా ఏమంటాయి రాదు పని ఏంది. సప్లై సార్ లేదు. నేను కొట్టుడు తోక బాగా కొడతాను. పాము పెట్టాట పడుతుంది. ఇట్లా వాడు దొరు అన్ని పొక్కలే ఉన్నాయి. పొక్కలకి వెళ్ళి పోతే ఉన్నాను. పొక్కలు ఉన్నట్టు పొక్కలకి వెళ్ళింది అనుకో వేరే వాడే. ఇది తినలేదు చేప, పరకని తినలేదు. ఈ పరకన అయితే మాత్రం ముట్టలేవి. ఇక అటు ఇటు ఊతానే అట్టే వెళ్తాను. రాలేదన్నట్టు అది అట్టే అందుకును. చిన్న బాగుంటే ఎప్పుడైనా పెద్దది పడతలేదు. పెద్దవి మన మర్ర వ్యాపారులు
ఒక్కటి రాబడతలేదు. మర్రవాపర పడాలి, దాని కూర బాగుంటుంది ఫ్రెండ్స్. మర్రవాపర కూర బాగుంటుంది కానీ నేను ఇవరకు తినలేదు. ఒకసారి పడ్డది, నేను పెద్ద వాళ్ళకి పెట్టేటప్పుడు అయితే పడ్డది. లోపల అవి లోపు తిరుగుతాయి, ఇక్కడ అయితే రావు. తట్టినట్టున్నది కానీ పడ్డది, కాకపోతే తట్టిని పడ్డది. ఏదో వల తట్టి వల పడ్డది. ఎట్లా తీసింది? వల పడ్డది కూర పెట్టుకుంటారా? తీయాలంటే అలాగే పాము సౌండ్ వచ్చినట్టు అవుతుంది. మొత్తం పాము వచ్చినట్టు వచ్చింది. పోడికి నాకు ఇది ఆగది. వెళ్ళిపోవాలి కూడా వాళ్ళ కిందికి వస్తాను. అది గాలం కూడా కడికి ఉన్నది, తీయచ్చు గాలం కూడా. ఇక గాలం ఇక్కడ పడ్డది ఫ్రెండ్స్, తీయచ్చు దీన్ని. అవల్లినాక తీయచ్చు. సంచికి 4 బొక్కలు పోయినాయి. పైన చూసుకోవాలి. వాళ్ళకు పడుట్లా అది పోతాండ ఇటు వడి పెడితే మూత దిగి ఖచ్చితంగా పోవాలి. గాలి ఇటు వెనక కొత్తంటే మనకు సన్న ఉంది కదా, దిగ్గత్తది. ఈ గాడుపులో పెట్టడం మహా కష్టం. ఎందుకంటే ఇవి ఇట్లా మనం ఇక దానికే పోతాం కాబట్టి ఏడాదికి వస్తే తెప్పకు కూర్చున్న బాధ. తెప్పకు కూస్తే రాదు. అక్కడ ఇక్కడ దగ్గర వస్తే అటు ఇంపార్ట్. అక్కడ ముంగట్ల ఎంతున్నాము అందది, అందాక కూడా పరిశాన్ అవుతుంది. పెద్ద ఒకటి కిలకిల పడగా మంచి కిలకిల పడితే మనకు మంచి లాభం ఉంటుంది. శాలగాలు చల్లగా ఉంటాయి. ఇవి అయితే మింగాలే కదా వస్తానే కదా, మింగలక అదే అందుకుంటాను. అవి కింద దుఃఖే వలలు బాగా వేసి ఫ్రెండ్స్, బాగా వేసి ఒకటి 3 మొత్తం అదే పడ్డది. అయితే ఎక్కడ ముసులుతాను, ఇంకొకటి పడ్డట్టున్నది. దూరంగా వెళ్తాను కానీ ఇది చిన్నది పెద్ద కొంచెం పెద్దగా ఉండగా మంచిగా టకటకటకటక కొడతారు. టకటకటక ఇది పాడుగా తోకతో కొడితే భలే దెబ్బకుది. అది ఎట్లా కొడతాను అదే కానీ అయ్యో అన్నీ ఒక తీరుగా ఒక్కటే సైజు. అవి అనుకుని నచ్చి పడ్డట్టున్నాయి. సైజు బాగా పెద్దలు. ఇది కంటే 1/4 కిలోకు ఎక్కువ, 1/2 కిలోకి తక్కువ ఉన్నది. జడి తెచ్చుకొడతాను, ఎంతగానో జడి తెచ్చుకొడతాను. పోడు వడ
కుక్కల్ని. కుక్కల మొక్కనైతే మూలకు కుక్కలు పెట్టిన వీటిని. వీటికైతే అక్కడి వరకు వాళ్ళు ఇంకోటి ఉన్నది, ఇంకొకటి అది మూడేళ్ళేనా ఏంది కాదు చెత్త అది చెత్త చెదరం బాగుండదుగా. వ్యాపారాలు అయితే ఎందుకు పడతలేదు తెలుతలేదు, పడగల మనిషి ఒకసారి ఇది ఇద్దామంటే పడతలేదు. ఎప్పుడు దాదాపుగా నేను కొన్ని ఒకటేమో పడ్డది. ఇది శాలగాడు గడ్డి పెట్టుకొని పడ్డది. ఇక శాలపురం అంట, ఇది గడ్డి పెట్టుకొని పడ్డది. దీనికి పోవడం చూడండి, ఒకటి పడ్డది. ఈ కడకెత్తి ఏమున్నాయంటే అవి లట్క అనుకుంటే జల్లి లోపల కూడా అనుకుంటే లోపల అడుగు పొంటి ఉంటాయి కదా, దరి పొంటి ఉంటాయి కాబట్టి మనం వీడికి బెల్లు కట్ట కదా, అందుకొరకు అవి లట్కని అనుకుంటాయి అన్నమాట. నాకే చంపుతుంది ఇట్లా అన్నప్పుడు సీఎల్ ఎత్తుంటుంది, గాలి వస్తుందా అంటే ఇటు నూకి పారేంతుంది, నేను పడకు నూకి పారేంటాను. కడకేస్తాను కడక నేను చచ్చింది అనుకుంటే చూసి ఇది కయ్యవాడలేదు పాపం ఇది, కానీ పెద్దగా ఉంది. నిర్వాడలేదు జర నిర్వాడట ఇది కాబట్టి కయ్యవాడలేదు. ఇది మంచిగా ఉంది, అరకిలో ఉంది. ఇది అరకిలో ఉన్నాయి. కుయ్యి అనకుండా ఉన్నాయి. ఓకే, ఇలా మాత్రం 4 పడ్డాయి. 4 వచ్చి బాగా పెద్దలు చిన్నారైతే కావచ్చు. ఇవే పడ్డాయి. చిన్న బుర్కలు పడ్డాయి, ఈ పాపర్లు పడ్డాయి, మనకు పడ్డాయి ఇవ్వాలైతే. సుల్తాన్ జరిగి కుక్కలేదు, కుక్క పోయింది దనదనం వాళ్ళకు
ఏలంగా వెళ్ళిందనుకో నాకు ఆగదు. ఎలాగ వేసేది ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకుంటే ఎటు పోదు. చల్లకుండా గాలి వస్తుంది అటు ఇటు ఒకటే వస్తుంది. పడితే జర పెద్దగా ఉండాలి. పెద్దగా ఉంటే జర వదన వస్తాయి, మంచిగా ఉంటాయి. చాలా చిన్నగా ఉన్నాయి. తోడాలంటే పడితే కిలంబావు ఇలాంటివి పడాలి. ఒక్కటే అరకిలో పడేది కానీ పావు కిలో ముగ్గు, పావు కిలో ముగ్గు మొత్తంగా ఇట్లా ఉండే. ఆ సిగర కడిగి పోవాలి. మనం గడ్డకైతే వచ్చినాం, అటు ఇటాం పెద్దకి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాం అంటే పీన ఇంకా జిల్లడుకోవచ్చు. పెట్టేద్దాం. ఒకటే సైజు ఉన్నది దీని తల్లిగో. ఒక్కటన్నా పెద్ద లేదు, ఇది ఒక్కటే కొద్దిగా పెద్దగా ఉన్నది. ఇక 4 నేను కిలకిలై పడతాయని వేసిన, కానీ అన్నీ అరకిలకు కొద్దిగా తక్కువ. ఇవి మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.